మీకు క్లోజింగ్స్. సో రైట్, అట్లానే నేను ఫస్ట్ టైం ఒక న్యూ సిటీకి ట్రైనింగ్ కోసం వెళ్తున్నాను అనమాట. హోసూర్ టీమ్, హోసూర్, తమిళనాడులో హోసూర్ అనేది ఒక పెద్ద ఇండస్ట్రియల్ ఏరియా అనమాట. సో అక్కడ ట్రైనింగ్ కోసం ఏర్పాటు చేశారు. సో రియల్ గా గ్రేట్ అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే న్యూ సిటీస్ ఎప్పటికప్పుడు బిల్డ్ అవుతూ ఉండాలండి. ఇలా న్యూ సిటీస్ ని ఎవరైతే బిల్డ్ చేస్తారో అలాంటి వాళ్ళకి ప్రతి ఒక్కరికి ఖచ్చితంగా నా తరపు నుంచి కావచ్చు, నరేష్ మోదీ తరపు నుంచి కావచ్చు, ప్రత్యేకంగా సపోర్ట్ అనేది వాళ్ళకి ట్రైనింగ్ రూపంలో, మీటింగ్ రూపంలో మినిమం ఒక 50 మంది కూర్చోబెట్టుకున్నా సరే అక్కడ మేము రావడానికి రెడీ అనమాట. సో మొట్టమొదటిగా నేను కూడా హోస్ట్ వెళ్తున్నాను. సుమారు 100 నుంచి 150 మంది కూర్చోబెట్టుకొస్తున్నారు వాళ్ళు. సో గా అక్కడ ఎవరైతే హోస్ట్ టీమ్ ని ఆర్గనైజ్ చేస్తున్నారో హోస్ట్ టీమ్ ఫౌండర్ లీడర్ నగేష్ బాబు సార్ కోసం, అండ్ వాళ్ళ అప్లైన్ లో రెస్పాన్సిబుల్ అప్లైన్ శాంబాజీ మేడం కోసం, అండ్ బేబీ మేడం కోసం ఒకసారి అందరూ కూడా బిగ్ క్లాప్స్ కొట్టదండి. బిగ్ క్లాప్స్ అండి. న్యూ సిటీ బిల్డ్ చేస్తున్నారు, కంగ్రాచులేషన్. సో ఇదే మాదిరిగా 100% మేడం. సో సిటీని బిల్డ్ చేయడంతో పాటు నిలబెట్టి కంటిన్యూగా అక్కడ ప్రతి నెల ఒక ట్రైనింగ్ జరిగేలాగా, వీలైతే త్వరలో వెన్యూ హాల్ ఓపెన్ చేసి ఏ స్టెప్ ట్రైనింగ్ అక్కడ సండే వెన్యూలు కంపల్సరీ జరిగి పర్ఫెక్ట్ సిస్టమ్ అక్కడ బిల్డ్ చేసే విధంగా కంటిన్యూ చేయండి. ఆల్ ది బెస్ట్ అండి. గాడ్ బ్లెస్. ఎస్ మా గురుజీ, తమిళనాడు ఇదే ఫస్ట్ టైం మా గురుజీ. ఇంతవరకు మేము కూడా తమిళనాడులో ఏది చేయించి హొసూరు వచ్చి తమిళనాడు అనమాట. అన్నిటికీ బార్డర్ గా ఉంటుంది. ఇటు కర్ణాటక, ఇటు తమిళనాడు. తమిళనాడే కాకపోతే మనకు ఆంధ్రాకి అన్ని 3 లాంగ్వేజ్లు మాట్లాడతారు మా గురుజీ అక్కడ. సో ఖచ్చితంగా మా గురుజీ ఇంకా నుంచి బెంగళూరు అండ్ హొసూరు మా గురుజీ. సో ఆల్టర్నేట్ గా ఉండేలాగా చూసుకుంటాం మా గురుజీ. ఒక మంత్ బెంగళూరులో, ఒక మంత్ హొసూరులో కంటిన్యూస్ గా ఆల్టర్నేట్ గా కంబైన్డ్ గా ట్రైనింగ్ అనేది ఉండేలాగా చేసుకుంటాం మా గురుజీ. ఖచ్చితంగా బిల్డ్ చేస్తాం మా గురుజీ. ఇన్ని రోజులు చిన్న చిన్న విలేజ్ల్లో, టౌన్ లో చేసాం మా గురుజీ బిజినెస్. సో నరేష్ మా గురుజీ ఎప్పుడు చెప్తూ ఉంటారు, మీరు ఇంకా చిన్న చిన్న కుంటల్లో, చెరువుల్లో చేపలు పడుతున్నారు, సముద్రంలోకి వెళ్ళలేదు అని చెప్పేసి ఎప్పుడు చెప్తుంటారు మా గురుజీ. సో నిజంగానే ఇంకా నుంచి సముద్రంలో వెళ్తేనే మా గురుజీ పెద్ద పెద్ద తిమింగలాలు దొరుకుతాయి. సో కాబట్టి అలానే డిసైడ్ అయినాం మా గురుజీ. ఖచ్చితంగా మీ సపోర్ట్ తో, బ్లెస్సింగ్ తో ఖచ్చితంగా మంచిగా చేసుకుంటాం మా గురుజీ. థ్యాంక్ యూ మా గురుజీ. గాడ్ బ్లెస్ మేడం. ఒకసారి వాళ్ళ లీడర్స్ తో కూడా మాట్లాడేస్తాను. హోసూర్ టీమ్ ఫౌండర్ లీడర్ సో నగేష్ బాబు సార్, వెల్కమ్. ఎంతమందిని కూర్చోబెట్టుకోబోతున్నావు టైగర్? ఎలా ఉండబోతుంది ట్రైనింగ్? ట్రైనింగ్ అయితే అదిరిపోయింది అంటే అది వేరు. సో ఎంతమంది కూర్చోబెట్టుకున్నా చెప్పు, కమిట్మెంట్ చెప్పు. జయ మారుజీ, గుడ్ మార్నింగ్ మారుజీ. జమ్లా ఉంది ప్రతి ఒక్కరికి గుడ్ మార్నింగ్ మారుజీ. నగేష్ బాబు సార్ ఒకసారి అందరూ బిగ్ క్లాప్ చూడండి. నగేష్ బాబు అనే వ్యక్తి దమ్మున్న లీడర్ అనమాట. ఒక నిమిషం నగేష్ బాబు సార్, నీ గురించి నేను చెప్తాను. నగేష్ బాబు అనే వ్యక్తి దమ్మున్న లీడర్. ఎందుకంటే ఒక ఫ్రెషర్ లెవెల్లో ఈరోజు బ్యాంకాక్ టార్గెట్ దాకా దగ్గరికి వచ్చాడు. ఒక టీమ్ కి డైరెక్ట్ గా లీడర్ గా మారిపోయాడు. ఫ్రెషర్ లో లీడర్ గా మారాడు. ఫ్రెషర్ లో టీమ్ లీడర్ గా మారిపోయి ఈ రోజు ఒక ట్రైనింగ్ పెట్టించుకునే స్థాయికి వచ్చాడు. డైరెక్ట్ గా చెప్తున్నాడు, గురుజీ మీరు రావాలా, మా టీం కి ట్రైనింగ్ ఇవ్వాలా, మీరు ఖచ్చితంగా ట్రైనింగ్ ఇవ్వాలా గురుజీ. నేను గ్రూప్ మీటింగ్ ఇస్తాను. నో లేదు గురుజీ, మేము 50 మంది కూర్చోబెట్టుకుంటాం గురుజీ, నా టీం అందరూ వచ్చేస్తారు గురుజీ అంటాడు. దాన్నే దమ్ అంటారు. దమ్మున్న మగాడని కూడా పిలవచ్చు. కొంతమంది ఆడలు ఫీల్ అవ్వద్దు, మీరు కూడా దమ్మున్న ఆడలే. బట్ దమ్మున్న వాళ్ళు ఇలానే చేస్తారండి. దమ్ము అనేది మాటల్లో కొంతమంది చూపిస్తారు, మాటల్లో కాదు చేతల్లో చూపిస్తున్నాడు ఇక్కడ నగేష్ బాబు. నగేష్ బాబు కావచ్చు, వాళ్ళ అప్లైన్స్ అందరూ కూడా దమ్మున్న లెజెండ్స్. కాబట్టి ఈరోజు 100 నుంచి 150 మందికి ట్రైనింగ్ కూర్చోబెట్టుకొని రేపు పొద్దున్న చూడండి, వీళ్ళు ఛాంపియన్ ట్రోఫీ కొట్టడం అవన్నీ పెద్ద మ్యాటరే కాదు. ఎందుకంటే ఇలా అయిపోయింది వాళ్ళకి, ఇలా అయిపోయింది. ఎందుకంటే మనుషులు తెచ్చుకుని కూర్చోబెట్టుకుంటే ఇలా అయిపోయింది రిజల్ట్. అసలు నేను ఇంతవరకు ఎంటర్ కాకుండా నేను జూమ్ లోనే 5 కాంటెస్ట్ విన్నర్స్ అయ్యారు. జస్ట్ నేను జూమ్ లో మాట్లాడితేనే అయ్యారు. ఇక నేను డైరెక్ట్ గా ఎంటర్ అవుతానంటే ఎంతమంది అవుతారు, మిరాకిల్ మీరే చూడండి, వెయిట్ అండ్ సీ. సో వెల్కమ్ నగేష్ బాబు సార్, మాట్లాడారు. జయ గురుజీ, గుడ్ మార్నింగ్ గురుజీ. ఫస్ట్ ఆఫ్ ఆల్ గురుజీ, మీరు వచ్చేదానికి మాకు చాలా అదృష్టం చేసినారు గురుజీ. గురుజీ ప్లస్ టోటల్ టీమ్స్ వేసుకుంటే 100+ అవుతారు గురుజీ. సూపర్, ఖచ్చితంగా పెడతాం గురు, 100+ పెడతాం గురుజీ. గాడ్ బ్లెస్ యూ, కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ గురుజీ. రైట్, నెక్స్ట్ నగేష్ బాబు సార్ కి గైడెన్స్ ఇస్తూ సపోర్ట్ చేస్తున్న మెయిన్ రెస్పాన్సిబుల్ అప్లైన్స్ సిస్టమ్ లీడర్ సో శాంభవతి మేడం, వెల్కమ్. కంగ్రాచులేషన్ శాంభవతి చెల్లి కోసం కూడా బిగ్ క్లాప్ ఉంది. బిగ్ క్లాప్, వెల్కమ్. జై హో మాగురుజీ, గుడ్ మార్నింగ్ మాగురుజీ. సారీ మాగురుజీ, కొంచెం వీడియో ఆఫ్ చేసుకున్నాను, కొంచెం ప్రాబ్లం అనమాట.
థ్యాంక్ యూ మా గురుజీ, నాకు కూడా ఈ అవకాశం ఇచ్చినందుకు. 100% మా గురుజీ, మీరు చెప్పారు మా గురుజీ. నరేష్ మా గురుజీ కూడా చెప్తున్నారు, మనము కొత్త టీం అనేది కావచ్చు, కొత్త కొత్త ఏరియాలో కూడా బిల్డ్ చేసుకున్నామంటే మన 100% అనేది మంచిగా అనేది ఫాలో అయ్యుకుంటూ, అలాగే అక్కడ చాలా మంది కూడా అవకాశం ఇచ్చినట్టు ఉంటుంది మా గురుజీ. రియల్ మా గురుజీ, చాలా మంది కూడా ఈ అవకాశం అనేది అటు సైడ్ తెలియదు అనమాట. సో ప్రతి ఒక్కరు కూడా కానీ చెప్తూ ఉంటే అవునా అన్నట్టుగా ఉన్నారు. నిజంగా మా గురుజీ మీరు వచ్చారంటే ఇంకా అది చేసే పనే లేదు మా గురుజీ. మీరు చెప్పినట్లుగానే టార్గెట్ విన్నర్స్ కావచ్చు, ప్రతి ఒక్కరు కూడా కానీ తొందరగా మా గురించి ర్యాంక్స్ కావచ్చు, లెవెల్స్ కావచ్చు, అన్ని కూడా మారిపోతాయి మా గురించి. అండ్ మీ బ్లెస్సింగ్స్ తో, బేబీ మేడం బ్లెస్సింగ్స్ తో, మన గ్రేట్ అప్లయన్స్ అందరి బ్లెస్సింగ్స్ మా గురించి మాకు ఉండాలని చెప్పేసి నేనైతే హార్ట్ఫుల్ గా కోరుకుంటున్నాను మా గురించి. ఒకటే మా గురించి చెప్పారు మా గురించి, మీరు ఏదన్నా కూడా కానీ సిస్టమ్ అనేది మనం ఎంత ఇదిగా ఉన్నామంటే అంత బిల్డ్ చేసుకోవచ్చు అని చెప్పేసి. రియల్ మా గురించి మార్నింగ్ కూడా సెక్షన్ విన్నాను అనమాట. మనం డైమండ్ అవ్వాలంటే మనలో చాలా కోణాలు ఉన్నాయి మా గురించి. ఆ కోణాలన్నీ నిజంగా మనము తొలగించుకుంటేనే మనం రియల్ డైమండ్ అవుతాం మా గురుజీ. అదైతే నేను అన్ని కూడా మార్చుకుంటాను మా గురుజీ, అలాగే నా టీం పట్ల కూడా మారుస్తానని చెప్పేసి కమిట్మెంట్ ఇస్తున్నాను మా గురుజీ. థ్యాంక్ యూ మా గురుజీ, థ్యాంక్ యూ సో మచ్ మా గురుజీ, నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు. గ్రేట్. చూడొచ్చు మా సాంబవతి చెల్లి గురించి నరేష్ గురించి చెప్తుంటాడు, చాలా నెంబర్ 1 లీడర్ టైగర్, ఎథికల్ లీడర్, పవర్ఫుల్ లీడర్ టైగర్ అని చెప్తున్నాడు. బట్ ఆమె గోల్డ్ కోసం చాలా టైం పట్టింది, చాలా సంవత్సరాలు పట్టింది. బట్ త్వరగా ఫాస్ట్ గా పెరలు, త్వరగా ఫాస్ట్ గా కూరలు, టోపాలు కూడా అయిపోయింది ఇప్పుడు. ఎందుకంటే ఇప్పటి వరకు పర్ఫెక్ట్ గా సిస్టమ్ లేకుండానే వాళ్ళు అంత కష్టపడుతూ చేసుకుంటూ వస్తేనే ఈ విధంగా లీడర్షిప్ అయింది. సో ఇప్పుడు సిస్టమ్ ద్వారా సింపుల్ గా ఎంత ఫాస్ట్ గా గ్రోయింగ్ అవుతారో కూడా ఇక్కడ నుంచి చూస్తారు. అండ్ సిస్టమ్ మెయింటైన్ చేసే లీడర్ లో మోస్ట్ ఎథికల్ లీడర్ అని చెప్పొచ్చు. చాలా మంది సిస్టమ్ డబ్బులు 600 సైన్ అప్ వస్తే అవి తీసుకొని వాడుకోవడం, పర్సనల్ గా యూజ్ చేసుకునే వాళ్ళు ఎక్కువ మంది ఉంటే, బట్ సిస్టమ్ డబ్బుల్ని అకౌంటబిలిటీ చూపిస్తూ అన్ని పర్ఫెక్ట్ గా ఈ రోజు కంట్రిబ్యూషన్స్ విషయంలో ఎంతో కొంత తక్కువగా వచ్చినా సరే నేను మెయింటైన్ చేస్తా గురుజీ, నో ప్రాబ్లం, నేను చేసుకుంటా గురుజీ అని చెప్పి ఒక ట్రైనింగ్, ఒక ఆల్మోస్ట్ ఒక 25-30,000 ఖర్చు అయ్యే ఒక ట్రైనింగ్, ఒక వెన్యూ అక్కడ ఫంక్షన్ హాల్ గా 12,500 ఎంతో ఉంది రెంట్. మళ్ళీ నేను రావడానికి పోవడానికి ఛార్జెస్ కావచ్చు, మొత్తం మీద 30,000 బడ్జెట్ తో కూడా అంత ఖర్చు పెట్టుకొని కూడా చేస్తుంది అంటే రియల్ గా గ్రేట్ అని చెప్పుకోవచ్చు. ఇలాంటి గ్రేట్ సిస్టమ్ లీడర్ ని క్రియేట్ చేయడంలో కూడా బేబీ మేడం చాలా గ్రేట్ అని చెప్పొచ్చు. ఎందుకంటే ఈరోజు చాలా మంది నేను టోపాజ్ అయ్యాను, మొత్తం నా హ్యాండర్ లో ఉండాలి, నేను ఎమరాల్డ్ అయ్యాను, నా హ్యాండర్ లో ఉండాలి, నా కింద ఎవరు లీడర్ బిల్డ్ కాకూడదని వాళ్ళే చేసుకునే పరిస్థితుల్లో నా కింద లీడర్లు ఎంతమంది బిల్డ్ చేస్తే నేనంతా ఎదుగుతాను అనే ఒక ఆలోచన విధానం చేయడం కూడా బేబీ మేడం యొక్క గొప్ప లక్షణం. కింద లీడర్లను బిల్డ్ చేసింది. ఈ రోజు సిస్టమ్ మెయింటైన్ చేస్తూ గోల్డ్ లెవెల్ అనే పవర్ఫుల్ లీడర్ అయిపోయింది శాంభవతి చెల్లి కోసం బిగ్ క్లాప్స్ అనమాట. కంగ్రాచులేషన్ చెల్లి. సో ఇలానే ముందుకు వెళ్ళండి. గాడ్ బ్లెస్ చెల్లి. రైట్. థ్యాంక్ యూ మా గురుజీ, 100% మా గురుజీ. నేను ఫస్ట్ డేనే నేను డిసిషన్ తీసుకున్నాను అనమాట. నిజాయితీగా ఉంటా మా గురుజీ, ఎథికల్ గా ఉంటా మా గురుజీ. డౌన్ లైన్స్ పట్ల కానీ, అప్ లైన్స్ పట్ల కానీ ప్రతి ఒక్క విషయంలోనే మా గురుజీ నేనైతే మిస్టేక్ చేయను మా గురుజీ. మీకు అలా ఏదైనా మిస్టేక్ చేశారనిపిస్తే కూడా మీరు చెప్తే నేను సరిదిద్దుకునే రెడీగా ఉంటాను మా గురుజీ. అది బేబీ మేడం కావచ్చు, మీరు కావచ్చు, నరేష్ మా గురుజీ కావచ్చు, ఏదైనా మిస్టేక్ చేస్తే కూడా ఇట్లా కాదు ఇట్లా అని చెప్తే హ్యాపీగా అయితే నేనైతే దాన్ని తీసుకుంటాను మా గురుజీ. మా అప్లైన్ బేబీ మేడం ఏం చెప్పినా కూడా కానీ నేను ఇప్పటి వరకు కూడా నెగిటివ్ గా తీసుకోలేదు మా గురుజీ. నా కోసమే చెప్పారు అనుకుంటాను మా గురుజీ. ఎస్, నేను మార్చుకుంటేనే కదా అన్ని అనుకుంటాను మా గురుజీ. అట్లా ఏది కూడా కానీ మీరు చెప్పారు మా గురుజీ. పాజిటివ్ అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్ మా గురుజీ. బిజినెస్ లో అనేది మన మైండ్ సెట్ అనేది మనం ఎలా ఆలోచిస్తామో అది మన రియల్ గానే జరుగుతుంది మా గురుజీ. అది రియల్ మా గురుజీ. కానీ ప్రతి ఒక్క దీంతో కూడా నేను మార్చుకుంటూ నేను ఒక పర్ఫెక్ట్ లీడర్ గా ఉంటానని చెప్పేసి ఎప్పటికీ కమిట్మెంట్ గా ఇస్తాను మా గురుజీ. మీకైతే థ్యాంక్ యూ మా గురుజీ, థ్యాంక్ యూ సో మచ్ మా గురుజీ. గాడ్ బ్లెస్ చెల్లి. ఫైనల్ గా చెప్పొచ్చేది ప్రోటోకాల్. సో పైన నేను మాట్లాడినా, నరేష్ గురించి మాట్లాడినా, పలానా సోమశేఖర్ మాజీ మాట్లాడినా, ఎవరు మాట్లాడినా మీకు రెస్పాన్సిబుల్ అవ్వడానికి బేబీ మేడం. ఆమెతో మీరు యూనిటీగా ఉండి ముందుకెళ్ళండి. 100% ఇదే విధంగా ఫాస్ట్ గా గ్రో అయిపోతారు. గాడ్ బ్లెస్ చెల్లి. ఖచ్చితంగా మా గురుజీ. బేబీ మేడం చేయైతే నేను ఎప్పటికీ వదలను మా గురుజీ. ఫస్ట్ టైం అయితే డిసిషన్ తీసుకున్నాను. ఎప్పటికి కూడా కానీ ఏ లెవెల్ కి వెళ్ళినా కూడా కానీ మన నియరెస్ట్ అప్ లైన్ ఉన్నంత ఇది ఎవరు రారు మా గురుజీ. బట్ ఉంటారు మా గురుజీ వాళ్ళు కూడా కానీ నియరెస్ట్ అప్ లైన్ అనేది చాలా అదృష్టవంతులు మా గురుజీ. అది ఎవరికైనా సరే మా గురుజీ. థ్యాంక్ యూ మా గురుజీ. రైట్. గాడ్ బ్లెస్ చెల్లి. త్వరగా ఫాస్ట్ పెరల్ అయిపోతుంది. రైట్. సో నెక్స్ట్ అట్లానే శివాని మేడంతో మాట్లాడదాం. శివాని మేడం వెల్కమ్. శివాని చెల్లి కోసం కూడా బిగ్ క్లాప్స్ అండి. సో బెంగళూరు నుంచి హోసూరు కూడా టీం తెచ్చుకుంటారు కోటేలకి. గాడ్ బ్లెస్ చెల్లి, వెల్కమ్. జై మారుజీ, గుడ్ మార్నింగ్ కాంటెస్ట్ విన్నర్ అయ్యారు, టీమ్ కి రోల్ మోడల్ అయ్యారు. గాడ్ బ్లెస్. అండ్ గోల్డ్ కూడా అయిపోయారు. రేపు జరగబోతున్న ఫంక్షన్ లో ర్యాంక్ 4 గోల్డ్ కూడా సన్మానం రెడీ అయిపోయింది. కాకపోతే మీరు గోల్డ్ తీసుకోవద్దు, పెరలు తీసుకోవాలి. గోల్డ్ స్కిప్ అయిపోవాలి, పెరలు అయిపోవాలి డైరెక్ట్ గా. ఓకే. సో వెల్కమ్ చెల్లి.
జయ మారుజీ, గుడ్ మార్నింగ్ మారుజీ. థ్యాంక్ యూ సో మచ్ మారుజీ అవకాశం ఇచ్చినందుకు. నిజంగా ఈ రోజు మార్నింగ్ సెక్షన్ అయితే చాలా ఎక్సలెంట్ గా ఉండింది మా గురించి. నిజంగా అసలు అంటే మీరు చెప్తున్న మామూలుగా అంటే ఇంతకు ముందు అంటే బిఫోర్ అయితే గనా అంటే ఎవరితోన్నా గొడవ ఉన్నప్పుడు వాళ్ళే మాట్లాడాలా, మనమే మాట్లాడాలి, ఎందుకు మాట్లాడాలి అనేసి అలా ఉండేదాన్ని మారుజీ. కొంచెం అయితే చేంజెస్ అయితే ఆల్మోస్ట్ 99% చేంజ్ చేసుకునేసినాను మారుజీ. బట్ ఇవాళ అయితే కన్నా ఫుల్ చేంజ్ చేసుకునేసినాను మారుజీ. మనము ఒక మెట్టు దిగితే తప్పేం కాదు అనేసి ఫిక్స్ అయిపోయినాను మా గురుజీ. ఖచ్చితంగా మా గురుజీ ప్రతి ఒక్కరితో నా గ్రాటిట్యూడ్ కలిగి ఉంటాను మా గురుజీ. ఖచ్చితంగా ఎవరైనా గొడవ పడినా ఫస్ట్ ఈ మధ్యలో అయితే నేనే కూడా మాట్లాడుతున్నాను మా గురుజీ. ఎవరన్నా ఏమన్నా అన్నా కూడా సర్దుకొని అంటే వాళ్ళు చేసే బిజినెస్ ప్రతి పాయింట్ మనకి యాడ్ అవుతుంది కదా మా గురుజీ. ఖచ్చితంగా నేనైతే అట్లా ఈ రోజైతే చాలా ఎక్సలెంట్ గా తెలుసుకున్నాను మా గురుజీ. ఎవరితోనే ఇంకా మీట ఏ విషయంలో మాత్రం గొడవ పడను, ప్రతి ఒక్కటి సర్దుకొని పోతాను. తర్వాత వచ్చేసి పాజిటివ్ మైండ్ సెట్ మా గురుజీ. ఖచ్చితంగా అదైతే నాకైతే ఎప్పటి నుంచో ఉంది మా గురుజీ. ఎప్పుడు కూడా నేను పాజిటివ్ గానే ఉంటాను మా గురుజీ. ఇంకొక విషయం ఏమంటే జూమ్ లో వచ్చేసి మేము ఫోన్ లో కనెక్ట్ అవుతున్నాం మా గురుజీ. అంటే మార్నింగ్ ఇంకా పిల్లలకు స్కూల్ అలా అంటే ల్యాప్టాప్ అయితే అన్ని చోట్లకి ఎత్తుకునే వెళ్ళే కాదు కాబట్టి ఫోన్ లో మేము కనెక్ట్ అవుతున్నాం మారుజీ. ఖచ్చితంగా మారుజీ మీరు చెప్పినట్టు పనులన్నీ ముందుగా చేసుకునేసి నేనైతే ఇంకా మీట ల్యాప్టాప్ లో కనెక్ట్ అవుతాను మారుజీ. అలాగే మారుజీ ఇంకా సండే వచ్చేసి కో ట్రైనింగ్ ఉంది మారుజీ వసూల్లో. చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నా. అంటే ఫస్ట్ టైం మారుజీ నేను కూడా మీ కో ట్రైనింగ్ వినడము. ఇంతకు ముందు అయితే ఎప్పుడు కూడా మొన్న జస్ట్ గుంటూరుకు వచ్చినాము కొంతసేపే కాబట్టి అదేమి ఇది కాదు మారుజీ. బట్ ఇక్కడైతే ఫుల్ డే కో ట్రైనింగ్ వినాలి అంటే మీరు జూమ్ లోనే ఇలా ఉంటారు, ఇంకా కో ట్రైనింగ్ ఇస్తే ఎలా ఉంటుంది అయితే చాలా ఎక్సైట్మెంట్ గా ఉంది మా గురుజీ. ఖచ్చితంగా టీం అయితే ఎక్కువ మందిని టీం అయితే కూర్చోబెట్టుకుంటాం మా గురుజీ. చాలా హ్యాపీగా ఉంది మా గురుజీ. థ్యాంక్ యూ సో మచ్ మా గురుజీ అవకాశం ఇచ్చినందుకు. గ్రేట్. గాడ్ బ్లెస్ చెల్లి, కంగ్రాచులేషన్. ఎక్కువ మంది తెచ్చుకోండి, దుమ్ము దుమారం కాబోతుంది. సో ఎలా ఉండిద్దో Yes, రేపు మళ్ళీ తర్వాత రిజల్ట్ లో చూస్తారు కదా, మీరే చూస్తారు కదా. సో గాడ్ బ్లెస్ yes, ma'am. చెల్లి. థ్యాంక్ యూ సో మచ్ మా గురుజీ. బ్లెస్సింగ్స్ మా గురుజీ. రైట్ రైట్ రైట్.